హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్ లెక్చర్స్. రీసెంట్గా నాకు కొంతమంది మెయిల్ చేశారు. గ్రూప్ 2 ఎకానమీ అనేది కొంచెం మాకు భయం అయితే ఉంది. సో వాటిని ఎలా ట్యాకిల్ చేయాలనేది కొంచెం ఇన్పుట్స్ అయితే ఇమ్మన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే లాస్ట్ టైం గైడెన్స్ బ్యాచ్ తాలూకా టెస్టిమోనీస్ అయితే మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి గ్రూప్ 1కి గ్రూప్ 2కి కలిపి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్ వాళ్ళకి ఇప్పుడు May 30th 2017 స్టార్ట్ చేశాను ఫస్ట్ బ్యాచ్ గ్రూప్ 1 గైడెన్స్ బ్యాచ్. ఓకే, సో వాళ్ళ తరక పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎందుకంటే వీళ్ళు గ్రూప్ 1కి గ్రూప్ 2కి కలిపి ప్రిపేర్ అయ్యారు. నేను చెప్పింది అంటే గ్రూప్ 2కి స్పెసిఫిక్గా ప్రిపేర్ అవ్వకండి. ఎప్పుడైనా సరే ఒక లెవెల్ హై ఉన్న ఎగ్జామ్ కనుక మీరు ప్రిపేర్ అయితే ఆ కింద లెవెల్ ఎగ్జామ్ అనేది కొంచెం ఈజీ అవుతుందని చెప్పాను అనమాట. ఓకే, అదేవిధంగా గ్రూప్ 1కి గ్రూప్ 2కి కలిపి ప్రిపేర్ అయ్యారు. అండ్ చాలా మంది ఏంటి గ్రూప్ 2కి సెలెక్ట్ అయ్యారు. అండ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ అయితే రాస్తున్నారు. ఓకే, సో కొన్ని టెస్టిమోనీస్ మీకు చూపిస్తాను. ఒకరికి ఏఎస్ఓ వచ్చింది, ఫనీ గారికి ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎస్ఐ వచ్చింది, ఉమాదేవి గారికి డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది. ఉమాదేవి గారు అయితే అసలు కోచింగ్ కూడా తీసుకోలేదు, సో ఓన్గా ప్రిపేర్ అయ్యారు. దాంతోపాటు మన గైడెన్స్ అనేది కూడా కొంతవరకు హెల్ప్ అయింది ఉమాదేవి గారికి. నెక్స్ట్ మనోజ్కి నో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ వచ్చింది. సాయి తేజ గారు ర్యాంక్ 58 వచ్చింది. ఏ సర్వీస్ వచ్చిందో తెలియదు నాకు కరెక్ట్గా. సో ఇవన్నీ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి ప్రిపేర్ అయిన వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్ అనమాట. నెక్స్ట్ ఇంకో బ్యాచ్ కూడా నేను గైడెన్స్ అయితే ఇచ్చాను. ఎవరంటే వాళ్ళు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అనమాట. సో ఏఈకి జనరల్ స్టడీస్ అనేది కొంచెం వాళ్ళకేంటే చాలా టఫ్ పార్ట్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ చూసిన వాళ్ళు. సో వీళ్ళకి టెక్నికల్ పేపర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కానీ జనరల్ స్టడీస్లో చాలా వరకు 0 లెవెల్ నాలెడ్జ్లో ఉన్న వాళ్ళే నాకు ఎక్కువ అప్రోచ్ అయ్యారు ఆ టైంలో. ఎందుకంటే 2016 నోటిఫికేషన్ కూడా నేను అప్పుడు మెటీరియల్ ఫామ్లో ఇచ్చాను. అండ్ ఆ తర్వాత గైడెన్స్ బ్యాచ్ కంటే గైడెన్స్ వీడియోస్తో పాటు స్టడీ మెటీరియల్స్ కూడా ఇచ్చాను. సో ఈసారి అంటే హిట్ రేషియో కూడా ఎక్కువ ఉంది, మోర్ దెన్ 70% ఉంది. అండ్ దాంతోపాటు మంచి మార్క్స్ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ హేమంత్ గురించి చెప్పాలి. దీనికి జనరల్ స్టడీస్ 96 మార్క్స్ వచ్చినాయి. అండ్ టెక్నికల్ అబోవ్ యావరేజ్ స్కోర్ వచ్చినా సరే జనరల్ స్టడీస్లో మంచి మార్క్స్ రావడం వల్ల తనకి మంచి స్కోర్ అయితే వచ్చింది. అలాగే మంచి ర్యాంక్ కూడా రావడం జరిగింది. ఓకే, ఆ తర్వాత గౌతమ్ గురించి నేను మాట్లాడేది. ఎందుకంటే 2016 నోటిఫికేషన్ పాపం తిను జనరల్ స్టడీస్లో తక్కువ మార్క్స్ రావడం వల్ల తన ఫైనల్ లిస్ట్లో పేరు అయితే లేదు. ఈసారి దాన్ని ఎలాగైనా ఓవర్కమ్ చేయాలని చెప్పి మన దగ్గర గైడెన్స్లో జాయిన్ అయ్యారు. అండ్ మనం చెప్పిన టెక్నిక్స్ అన్ని కూడా హెల్ప్ అయినాయి. అండ్ స్ట్రాటజీస్ కానీ మెటీరియల్స్ కానీ కూడా అన్ని తనకు హెల్ప్ అయ్యాయి. అండ్ మంచిగా స్కోర్ అయితే వచ్చింది. ఫైనల్గా తను అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయ్యారు. అండ్ ఇంకొకరు భాను, తినైతే అసలు కోచింగ్ తీసుకోలేదన్నమాట. ఓన్లీ మన గైడెన్స్ అండ్ స్టడీ మెటీరియల్ అవన్నీ కూడా ఫాలో అయ్యారు. అండ్ దాంతోపాటు వాళ్ళు టెక్నికల్ అయితే స్ట్రాంగ్ ఉన్నారు. కానీ నేను మీకు రికమెండ్ చేసింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ 1కో గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఫస్ట్ కోచింగ్ తీసుకోండి. కోచింగ్ అనే మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ ఇప్పుడు చెప్పాలంటే కొంచెం ఎక్కువే ఉంది. ఓకే, సిలబస్ అనేది కొంచెం చాలా వాస్ట్గా ఉంది. అండ్ క్వశ్చన్స్ కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఇస్తున్నారు. కాబట్టి నేను మీకు రికమెండ్ చేస్తున్నాను, కోచింగ్ అనేది వెళ్ళండి. ఓకే, మీకు నచ్చిన దగ్గర జాయిన్ అవ్వండి. అండ్ డిఫరెంట్గా కోచింగ్ వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటాయి. అది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి నేను చాలా మంది చెప్తున్నాను కోచింగ్ తీసుకోండి అని చెప్తున్నాను. అండ్ కోచింగ్ తీసుకోకుండా క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బెటర్ ఏంటంటే నేను రికమెండ్ చేస్తుంది కోచింగ్ తీసుకుంటే మీకు ఏ చదవాలి ఏ చదవకూడదని తెలుస్తుంది. అలాగే కాన్సెప్చువల్ క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే అది ఇప్పుడు మెయిన్ అనమాట. ఎందుకంటే పోను ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ తరగతి లెవెల్ డిఫికల్టీ అనేది పెరుగుతుంది. కాబట్టి మీకు ఈ కాన్సెప్ట్స్ కనుక క్లియర్గా ఉంటే, ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటే, మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవ్వడం మీకు చాలా చాలా ఈజీ అవుతుంది. సో అందుకు కోచింగ్ అనేది అవసరం అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ స్పెసిఫిక్గా గ్రూప్ 2 కోసం నన్ను అడిగారు. కాబట్టి ఎకానమీ ఎలాగా ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్ అని అడిగారు కొంతమంది. అండ్ మా ఫ్లాగ్షిప్ గైడెన్స్ బ్యాచ్ వాళ్ళు కూడా చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఎక్స్క్లూజివ్గా ఎకానమీ కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా కావాలి. మేమైతే కొంచెం ట్రబుల్ అయితే ఫేస్ అవుతున్నాం. అండ్ చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఎకానమీ అనేది చాలా వాస్ట్ ఉంది. అండ్ కాన్సెప్ట్స్ అనేవి అర్థం కావట్లేదు. అండ్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి కూడా తెలియట్లేదు. చాలా మంది నాకు పంపించారు. అందుకే ఎక్స్క్లూజివ్గా ఎకానమీ కరెంట్ అఫైర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అటు ఇండియన్ ఎకానమీ, ఇటు ఏపీ ఎకానమీ. ఎందుకంటే గ్రూప్ 1కి గ్రూప్ 2 కలిపే నేను ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాను. కాబట్టి అటు ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, దాంతోపాటు ప్యారల్గా సివిల్ సర్వీస్ కూడా ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయని చెప్పాను. అయితే ఇక్కడ నేను చేసింది అప్రోచ్ అనేది కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే, సో జనరల్గా ఏంటంటే హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ మాత్రమే ఫాలో అవుతారు. జనరల్గా ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా సరే ఆల్ ఓవర్ ఇండియా ఏదైనా సరే ఎక్కువ కూడా హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అయితే ఫాలో అవుతారు. కానీ అంతకన్నా ఎక్కువ అయితే వెళ్ళట్లేదు. ఓకే, కానీ ఒకసారి యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ కనుక మీరు కరెక్ట్గా అనలైజ్ చేసుకుంటే కొంచెం పైకి వెళ్తున్నారు అనమాట. ఓకే, స్టాండర్డ్స్ అనేవి పెరుగుతున్నాయి. ఎకానమీ క్వశ్చన్స్ సరిగ్గా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెరుగుతుంది. అండ్ ఎకానమీకి తనకు వెయిటేజ్ కూడా మీకు చాలా ఉంటుంది. లైక్ 20-25% వెయిటేజ్ ఉంటుంది మీకు సివిల్ సర్వీస్ ఫిల్మ్స్లో ప్రతి ఇయర్ కూడా. అది కూడా మీకు చాలా కన్సిస్టెంట్గా వస్తుంది లాస్ట్ 5 years నుంచి. అంటే ఎకానమీ తనకు ఇంపార్టెన్స్ అనేది
చాలా కన్సిస్టెంట్ గా ఉంది అండ్ 20-25% ఉంది వెయిటేజ్. సో దీని అడ్వాంటేజ్ కింద ఎలా తీసుకోవాలో మీకు తెలియాలి. సో అందుకు ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా ఎకానమిక్ కరెంట్ అఫైర్స్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఇక్కడ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ తో పాటు ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ స్టాండర్డ్, అలాగే ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కూడా నేను కవర్ చేశాను అనమాట. ఓకే, అన్ని కూడా ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏదో పిచ్చిగా కాదు. అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నేను ఏదైతే గెయిన్ చేశానో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగా కంటెంట్ అయితే మీకు ఇవ్వాలో అదంతా నాకు తెలుసు కాబట్టి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీకు డిజైన్ చేసి మీకు ఇచ్చాను అనమాట. ఓకే, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూస్ పేపర్లో ఇక్కడ మీరు చదివి ఉంటారు, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది చెప్పి ఇలాగా ఆనియన్ రేట్స్ పెరిగిపోయి, పొటాటోస్ రేట్స్ పెరిగిపోయి, ఇవన్నీ కూడా మీరు చదివే ఉంటారు. ఓకే, అది ఒక ఆర్టికల్ మాత్రమే, కానీ దాన్ని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫుడ్ ఇన్ఫ్లేషన్, అసలు ఫుడ్ ఇన్ఫ్లేషన్ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి రీసెంట్ ఎగ్జామ్స్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి, అటు యూపీఎస్సీలో కానీ లేకపోతే వేరే స్టేట్ పిఎస్సీలో కానీ. మీకు ఏంటి ఇక్కడ ఓన్లీ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను, ఎందుకంటే అదే టఫ్ ఎగ్జామ్ కాబట్టి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చెప్తాను. అప్పుడు మీకు ఏంటి ఎగ్జామ్ అప్రోచ్ అనేది తెలుస్తుంది. ఇక్కడ ఎకానమీని ఎలా ట్యాకిల్ చేస్తాం అనేది ఇంపార్టెంట్, ఎకానమీ ఎలా ఈజీ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్, అండ్ కాన్సెప్ట్స్ ని ఎలాగా బిల్డ్ చేసుకోవాలనేది కూడా మీకు ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే, ఎవరైనా బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను మాక్సిమం ఇదంతా కూడా నేను డిజైన్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఫుడ్ ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు మనకి ఫస్ట్ ఏంటి, ఫుడ్ ఇన్ఫ్లేషన్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ 2011 ప్రిలిమ్స్ చూడండి. ఇండియా has experienced persistent and high food inflation in the recent past. What could be the reasons అన్నారు. ఓకే, చూడండి క్వశ్చన్స్ యొక్క లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఏ విధంగా ఉంది అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇన్ కేస్ బేసిక్ ఫండా నుంచి ఇవ్వాలనుకుంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ డెఫినేషన్ మీద ఇవ్వచ్చు, లేకపోతే దాని తర్వాత ఇంపాక్ట్ మీద ఇవ్వచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బేసిక్ ఫండా నుంచి మనకు రావాలి. ఓకే, అసలు ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఓకే దేంతో లింక్ అయి ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్, దాని తర్వాత రీజన్స్, ఇదే కదా అడిగింది. ఓకే, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూడాలి. ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మనకి ఏంటి, ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ అవి కూడా మన మైండ్ లో ఉండాలి. ఓకే, అటు మెయిన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ మైండ్ లో ఉండాలి, ప్రిలిమ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మైండ్ లో ఉండాలి. అప్పుడే మీకు ఆ కనెక్షన్ అనేది తెలుస్తుంది కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు, అండ్ ఏ ఆర్టికల్ ఇంపార్టెంట్, ఏ ఆర్టికల్ ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఎలా జడ్జ్ చేసుకోవాలనేది మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తున్నాను. సో ఇది మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ వాటి తర్వాత రీజన్స్ అయితే అడిగారు ప్రిలిమ్స్ లో. సో ఇప్పుడు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కంటెంట్ ఎలా చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే జస్ట్ ఏదో చిన్న ఆర్టికల్ రాసి వదిలేస్తారు, అది మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా కన్వర్ట్ చేసుకోవడం మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి గవర్నమెంట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి, ఇది మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్ లో మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇది మనకు కావాల్సింది అనమాట. అంటే ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి ఇంటిగ్రేట్ గా ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, కాబట్టి మీకు ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి మంచిగా మీకు ఐడియా ఉండాలి. అందుకే మీకు చెప్తున్నాను చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ అని బాగా చూడండి, ప్రాక్టీస్ చేయండి అని. ఓకే, సో దాని తరక ఇంపాక్ట్ అయితే ఈ విధంగా మీకు దొరుకుతుంది. ఇప్పుడు 1997 లో మెయిన్స్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చే చూడండి. డిస్కస్ ద స్టెప్స్ టేకెన్ బై గవర్నమెంట్ రీసెంట్ ఇయర్స్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. సో మేబీ ఈసారి ఏంటి కొంచెం ట్విస్ట్ చేసి కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి వేరే ప్యాటర్న్ ఆడడానికి క్వశ్చన్స్ అయితే ఒకటే ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ ఏంటి మనకి ఆ థీమ్ ఇంపార్టెంట్, ఆ థీమాటిక్ అప్రోచ్ అనేది తెలిస్తే మీకు చాలా చాలా సింప్లిఫై అవుతుంది మీ ప్రిపరేషన్. సో ఇది ఒక అప్రోచ్ మీరు ఫాలో అవ్వాల్సింది కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు. ఓకే, సో ఫస్ట్ ఏంటి మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ కొంచెం మైండ్ లో ఉంటే అసలు ఏది హై టాపిక్ అనేది ఏది లో టాపిక్ అనేది ఆ జడ్జ్ చేయడం మీకు తెలుస్తుంది. ఓకే, సో కరెంట్ అఫైర్స్ చదవడం, న్యూస్ పేపర్ చదవడం ఏదో ఫ్లూగా చదివడం కాదు, దాని వెనక చాలా లాజిక్స్ ఉంటాయి అండ్ ఆ కనెక్షన్స్ అనేది తెలిస్తే మీకు ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఇది ఒక అప్రోచ్ మీరు ఫాలో అవ్వాల్సింది. నెక్స్ట్ ఇంకోటి ఫస్ట్ అనే కీవర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ స్టేట్ పిఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసినా ఈ ఫస్ట్ అనే కీవర్డ్ తో దగ్గర మీకు 2 to 3 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో 2 to 3 క్వశ్చన్స్ ఈ ఫస్ట్ కీవర్డ్ తోనే ఉంటాయి. ఏ స్టేట్ పిఎస్సీ పేపర్ అని చూసుకోండి, ఓపెన్ ఛాలెంజ్ ఇది. ఓకే, ఎందుకంటే అన్ని స్టేట్ పిఎస్సీ పేపర్స్ నేను చూశాను కాబట్టి, అవన్నీ అనలైజ్ చేసాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఓకే, కాబట్టి ఫస్ట్ అనే కీవర్డ్ ఎక్కడ వచ్చినా సరే అది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, అటు స్టాటిక్ కావచ్చు, ఇటు డైనమిక్ కావచ్చు. ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నాం కాబట్టి ఈ ఫస్ట్ అనే కీవర్డ్ వచ్చింది కాబట్టి కంపల్సరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ ఏం ఇచ్చారు ఆర్టికల్ ఏంటి, ఫర్ ద ఫస్ట్ టైం యూపీఐ హస్ క్రాస్ 2 billion ట్రాన్సాక్షన్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి బేసిక్ ఫండ్ ఏంటి, యూపీఐ మీద మనకి బేసిక్స్ అనేది రావాలి. అసలు యూపీఐ అనేది అసలు మీద యూపీఐ అనే టాపిక్ మీద అసలు ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయో లేదో కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ 2017 చూడండి, యూపీఐ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ మోస్ట్ లైక్లీ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ యూపీఐ. ఓకే, కాబట్టి యూపీఐ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా అని మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటి మొత్తం బేసిక్ ఫండా నుంచి రావాలి, ఆ తర్వాత ఫండా అంతా కవర్ చేసిన తర్వాత లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అది మనం కవర్ చేసుకోవాలి. ఓకే,
సో ఇది అప్రోచ్ అవ్వాలి. అంటే స్టాటిక్ అండ్ డైనమిక్ అనేది మనం కవర్ చేసుకోవాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మీకు అన్ని కూడా అండర్లైన్ చేశానో, కీవర్డ్స్ అంటే హైలైట్ చేశానో, ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఒకసారి ప్రీవియస్ సైకిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏది తీసుకున్నా సరే మీకు చాలా వరకు ఆ స్క్రీన్ షాట్స్ పెట్టి ఇచ్చాను కదా కొన్ని ఎగ్జామ్స్. ఎగ్జాక్ట్ గా మీరు గమనిస్తే ఎగ్జాక్ట్ గా నేను ఏవైతే ఇక్కడ కీవర్డ్స్ అన్ని కూడా అండర్లైన్ చేసిన ఈ బోర్డ్ లో పెట్టడం, హైలైట్ చేయడం ఉన్నాయో ఎగ్జాక్ట్ గా అదే రిఫ్లెక్ట్ అవుతుంది మీకు. ఓకే, ఇలాగా అన్ని ఎగ్జామ్స్ కూడా జరిగింది. ఇంతవరకు ఏవైతే ఎగ్జామ్స్ జరిగినాయో అన్ని ఎగ్జామ్స్ కూడా ఏపీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన అదే ఫార్మాట్ లో వచ్చినాయి. ఓకే, కాబట్టి కీవర్డ్స్ అనేది కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ విధంగా మీకు కీవర్డ్స్ కనుక మీకు తెలిస్తే మీ ప్రిపరేషన్ అనేది ఇంకా ఈజీ అవుతుంది. సో ఇది ఒక అప్రోచ్ మీరు ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఫస్ట్ అని కీవర్డ్ వచ్చింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ లెక్క. అక్టోబర్ జీఎస్టీ క్రాస్ 1 lakh crore ఫస్ట్ టైం ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 21. ఓకే, సో ఇది మనకి. సో ఇక్కడ జీఎస్టీ పరంగా స్టాటిక్ ఏవైతుందో అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఈ వాల్యూ యాడ్ ట్యాక్స్ కానీ, ఇండైరెక్ట్ ట్యాక్స్ కానీ, కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్, ఇవన్నీ కూడా మీకు ఎంతముందు ఏపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ చూడండి, వీటి మీద క్వశ్చన్స్ అయితే వచ్చినాయి, ఫండమెంటల్స్ మీద. ఓకే, సో ఏవైతే బేసిక్స్ ఉన్నాయో వాటి మీద క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఏపీఎస్సీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ రీజన్స్ కూడా అవసరం. ఓకే, ఎందుకంటే యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ తీసుకుంటే ఎక్కువ ఈ రీజన్స్ మీద క్వశ్చన్ అయితే వస్తుంది. ఏపీఎస్సీ అయితే ఓన్లీ బేసిక్స్ మీద అడుగుతున్నారు. అదే యూపీఎస్సీ అయితే ఇలాంటి రీజన్స్ మీద క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఆ రీజన్స్ కూడా మీరు తెలుసుకోవాలి. సో ఇది ఒక అప్రోచ్. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఇది అంతా కూడా మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, అసలు జీఎస్టీ కలెక్షన్స్ పెంచాలంటే ఏం చేయాలి, ఏ స్టెప్స్ తీసుకోవాలి, ఇది మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో రాయాల్సిన థింగ్స్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకేంటంటే ఇటు ప్రిలిమ్స్ కి అలాగే మెయిన్స్ కి పనికొచ్చే విధంగా కంటెంట్ అనేది డెవలప్ చేసుకోవాలి. సో ఇది ఒక అప్రోచ్ మీరు ఫాలో అవ్వాల్సింది. ఓకే, సో ఇంతకుముందు కూడా 2017 కూడా మనకి జీఎస్టీ మీద క్వశ్చన్ అయితే వచ్చింది. అలాగే 2013 మెయిన్స్ లో కూడా సివిల్ సర్వీస్ లో జీఎస్టీ మీద క్వశ్చన్ వచ్చింది. అలాగే 2019 కూడా జీఎస్టీ మీద క్వశ్చన్ వచ్చింది. కాబట్టి ఇది ప్రిలిమ్స్ కి హెల్ప్ అవుతుంది, మెయిన్స్ కి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆర్టికల్ ఏదైతే వచ్చిందో, ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల అసలు జీఎస్టీ కలెక్షన్స్ పెంచాలంటే ఏ స్టెప్స్ తీసుకోవాలి గవర్నమెంట్ అనేది మన కంటెంట్ అయితే రాసుకోవాలి. సో ఇది మనకేంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ మనకు ఒక ఐడియా రావాల్సింది. ఓకే, నెక్స్ట్ చూడండి, ట్యాక్స్ టు జీడిపి రేషియో. ఈ ట్యాక్స్ టు జీడిపి రేషియో అనేది ఉంది కదా, సో దీని మీద అసలు ప్రీవియస్ గా ఏమైనా క్వశ్చన్స్ వచ్చినాయా చెక్ చేసుకోవాలి, యూపీఎస్సీలో కానీ అలాగే అదర్ స్టేట్ పిఎస్సీస్ లో కానీ. సో ఇక్కడ యూపీఎస్సీ 2015 చూడండి, ఏ డిక్రీజ్ ఇన్ ట్యాక్స్ టు జీడిపి రేషియో ఆఫ్ ఎ కంట్రీ ఇండికేట్స్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అన్నారు. ఇక్కడ ఏంటి, డిక్రీజ్ ఇన్ ట్యాక్స్ టు జీడిపి రేషియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఆర్టికల్ కూడా అదే పాయింట్ ఆఫ్ వచ్చింది కాబట్టి ట్యాక్స్ టు జీడిపి రేషియో గురించి కంప్లీట్ గా మీకు అవగాహన రావాలి. ఈ కాన్సెప్ట్ మీద కంప్లీట్ గా గ్రిప్ ఉండాలి. ఓకే, అసలు ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటే ఏంటి, అది పెరిగితే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, తగ్గితే దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, అవన్నీ కూడా తెలియాలి. సో హైయర్ ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటే ఏమిటి, లోవర్ ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటే ఏమిటి, ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుంటే మీకు సివిల్ సర్వీస్ లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు గ్రూప్ 2లో. ఓకే, సో ఇక్కడ ఏంటి, డిక్రీజ్ ఇన్ ట్యాక్స్ టు జీడిపి రేషియో అన్నారు. ఓకే, జస్ట్ మనకి ఆ ఫండ్ ఐడియా ఉంటే, బేసిక్స్ కనుక స్ట్రాంగ్ ఉంటే మీరు చాలా చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు ఇలాంటి క్వశ్చన్స్ ని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకేంటంటే ఇప్పుడు సివిల్ సర్వీస్ ప్రీవియస్ పేపర్స్ కనుక చూసుకుంటే టర్మ్స్ మీద బేస్ చేసుకుని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఓకే, టర్మినాలజీస్ బేస్ చేసుకొని, లైక్ మర్చెంట్ డిస్కౌంట్ రేట్, ఇది ఒక టర్మ్ బేస్ క్వశ్చన్ అయితే వచ్చింది యూపీఎస్సీ సివిల్ సర్వీస్. ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చేసుకుంటే ఎండిఆర్ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ మీద ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. కాబట్టి ప్రతి పదం తరకు అర్థమైతే తెలియాలి. ఓకే, సో ఎకానమీలో ప్రతి పదం తరకు అర్థం అనేది తెలుసుకుంటే, దాని మీద కొంచెం ఐడియా ఉంటే మీరు టర్మినాలజీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేయగలరు. అటు యూపీఎస్సీ అవ్వచ్చు, ఇటు ఏబీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అవ్వచ్చు. ఓకే, కాబట్టి ఆ బేసిక్ ఫండ్ లా కూడా మీకు ప్రతిదీ కూడా మీకు కవర్ చేశాను. ఓకే, ఇక్కడ ఆఫ్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, సో దీని మీద మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ అయితే ఇక్కడ జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇలాగా రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ మీద చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. మీరు ఒకసారి యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ మీద చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటి, మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ లో పిఎంఐ అంటే పర్చేసింగ్ మేనేజ్ ఇండెక్స్ మీద క్వశ్చన్ రావడానికి కూడా అవకాశం ఉంది ఫర్దర్ ఎగ్జామ్స్ లో. కాబట్టి దీని మీద మనకి కంటెంట్ అనేది చదువుకోవాల్సిన అవసరం అవుతుంది. ఓకే, కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ లో ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనేది కూడా తెలియాలి. ఇక్కడ ఏవైతే మీ కీవర్డ్స్ ఇచ్చినా అవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ లెక్క. నెక్స్ట్ మరీ చెప్పాం కదా మీకు బేసిక్స్ మీద క్వశ్చన్స్ అయితే వస్తున్నాయని చెప్పి. సో ఇలాంటి బేసిక్స్ కూడా మీరు తెలుసుకోవాలి. ఆల్రెడీ ఇవి స్టాటిక్ లో మీరు చదివే ఉంటారు, కానీ కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు కూడా వదలకూడదు. ఓకే, ఆ టర్మ్స్ ఎక్కడ కన్విషన్ వస్తుంది దాని మీద ఆ బేసిక్స్ అనేది మీరు రాసుకోవాలి, నోట్స్ అనేది తయారు చేసుకోవాలి. అప్పుడే మీకు ఈజీ అవుతుంది ప్రిపరేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ పేపర్ మీద వచ్చింది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద వచ్చింది, అలాగే కాల్ మనీ, నోటీస్ మనీ, టర్మ్ మనీ కూడా
ఆర్టికల్స్ అయితే వచ్చినాయి. ఓకే, సో జస్ట్ అంటే మనం ఆర్టికల్లో ఆ కాంటెక్స్ట్ వేరు. ఓకే, ఆర్టికల్ అనేది వేరే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, కానీ అది మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా కన్వర్ట్ చేసుకుంటాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, కాబట్టి ఆ ఫండ్ అంతా మనం తీసుకోవాలి. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, అలాగే ఫారెక్స్ డెరివేటివ్స్, అలాగే ఇక్కడ పిఎల్ఐ స్కీమ్. సో ఎప్పుడైతే ఈ కొత్తగా స్కీమ్స్ అయితే లాంచ్ అయ్యో ఈ ఇయర్, అది ఖచ్చితంగా అప్కమింగ్ ఎగ్జామ్స్ కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అప్కమింగ్ ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా వీటి నుంచి క్వశ్చన్స్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిఎల్ఐ స్కీమ్ అంటే ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్. ఓకే, పిఎల్ఐ అంటే ఇంకోటి కూడా ఉంటుంది, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. అది కాదు ఇది. ఓకే, ఇదేంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. సో వీటి వల్ల ఈ స్కీమ్ తరక కీ అబ్జెక్టివ్స్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అండ్ దీని తరక అడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇదొకటి మనకి టర్మినాలజీ అనేది ఒకటి వచ్చింది ఒక ఆర్టికల్లో. సో దాంట్లో ఏంటి, ఈసీఎల్జిఎస్ అంటే ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. సో ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వీటి మీద కూడా మీరు కంటెంట్ అనేది నోట్స్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ట్రేడ్ డెఫిసిట్. ఇది కూడా ఒక టర్మ్ మనకి ఒక ఆర్టికల్ వచ్చింది. సో ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి, అవి కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ మధ్యన మనకేంటి ఎక్కువ కూడా అంటే ఇది హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ తగలేదు, ఎకనామిక్ టైమ్స్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో ఈ పదం అయితే వచ్చింది, ఇంటర్నేషనల్ డిజిటల్ ట్యాక్స్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అవుతుంది, ఎందుకంటే యూపీఎస్సీ చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తుంది అండ్ డిఫరెంట్ గా క్వశ్చన్స్ అయితే ఇస్తుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ ఓఈసీడీ. ఈ ఓఈసీడీ ఇవన్నీ ఏంటంటే మళ్ళీ యూపీఎస్సీ క్వశ్చన్స్ చూసుకుంటే వీటి మీద కొన్ని రావడానికి ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ ఇంతకుముందు అయితే వచ్చినాయి అండ్ ఈసారి రావడానికి కూడా అవకాశం ఉంది. ఓఈసీడీ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్. సో వీటికి సంబంధించిన స్టాటిక్ కంటెంట్ అంతా కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఈ మధ్య మనకి రీసెంట్ గా చూసుకుంటే సెల్ఫ్ రెగ్యులేటర్ ఫర్ డిజిటల్ పేమెంట్ ఇండస్ట్రీ. సో ఇదొకటి మనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అండ్ నెక్స్ట్ అంటే ఏపీఎస్సీ ఎగ్జామ్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇదనేది ఈ ఆర్టికల్ అనేది మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నెక్స్ట్ ఈ గ్రామీణ స్టోర్. ఇది కూడా మనకి ఎకనామిక్ టైమ్స్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రామీణ స్టోర్ అంటే ఏంటి, దీంట్లో ఏంటి అడ్వాంటేజెస్ అండ్ ఏ మినిస్ట్రీ కింద వస్తుందని కూడా కొంచెం ఏపీఎస్సీ ఎగ్జామ్స్ అడిగారు, కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఫారిన్ క్యాపిటల్ మీద ఒక ఆర్టికల్ అయితే వచ్చింది, కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా దాన్ని మార్చుకోవాలనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారిన్ క్యాపిటల్ అంటే ఏంటి, సో ఫారిన్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ ని ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి, ఏ విధాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాలి. ఎందుకంటే మనకి చూడండి ఆల్రెడీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి వేరే స్టేట్ పీసెస్ వచ్చినాయి, ఈ ఫారిన్ క్యాపిటల్ ని ఎలా అబ్జర్వ్ చేసుకోవాలని. ఓకే, సో ఆ పర్స్పెక్టివ్ క్వశ్చన్ అయితే ఈ ఆర్టికల్ అయితే తీసుకొని కంటెంట్ అయితే డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. ఇవి చాలా ఎగ్జామ్స్, మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్స్ లో కూడా ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ మీద చాలా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి, కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇదిగోండి 2013 సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ కూడా మనకి ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ రిఫర్స్ టు బేసిక్ ఫండ్ మీద ఇచ్చారు. నెక్స్ట్ ఆర్బీఐ లెట్స్ ఎన్బిఎఫ్సి టై అప్ విత్ బ్యాంక్స్ టు కో ఒరిజినేట్ లోన్స్ టు ప్రయారిటీ సెక్టర్స్. ఆల్రెడీ మీకు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ మీద చాలా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి యూపీఎస్సీలు కానీ వేరే సెట్పీఎస్సీస్ కానీ, కాబట్టి ఈసారి కూడా ఈ ప్రయారిటీ సెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, కాబట్టి ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఎన్బిఎఫ్సిస్ తో మనకి లింక్ చేశారు కాబట్టి కంపేర్ అనాలిసిస్ మనం బేసిక్స్ అనేది తెలుసుకోవాలి, బ్యాంక్స్ కి ఎన్బిఎఫ్సిస్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది. సో ఆల్రెడీ 2010 లో కూడా మనకి ఎన్బిఎఫ్సిస్ మీద ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా టు బూస్ట్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్ గా చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాబట్టి ఇది కూడా ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ స్పెషల్ ఇక్కడ ఏపీఎస్సీ చూసుకుంటే ఎక్కువ ఈ నంబర్స్ మీద బేస్ చేసుకొని ఇస్తారు కాబట్టి మనకి అది ఒకటి దృష్టి పెట్టుకోవాలి. నెక్స్ట్ డిస్టిలేషన్ ఆఫ్ ఫార్మర్ డేటాబేస్. ఇప్పుడు ఏంటి అగ్రి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే చాలా ఎక్కువ వచ్చినాయి, లైక్ ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చెక్ చేసుకుని 2020 ప్రిలిమ్స్ కూడా అగ్రి బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ వచ్చినాయి, కాబట్టి అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైనా సరే అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కింద కన్సిడర్ చేయాలి 2020 యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పేపర్ చూసిన తర్వాత. నెక్స్ట్ ఉమెన్స్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ విత్ మ్యాక్రో ఎకనామిక్ గ్రోత్. ఇది కొంచెం మన మెయిన్స్ లో కొన్ని ఫోర్డర్ పాయింట్స్ కింద హెల్ప్ అవుతుందని చెప్పి ఈ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కాంట్రాక్షన్ జీడిపి. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంత పెద్ద కాంట్రాక్షన్ ఫస్ట్ టైం మనం చూస్తున్నాం ఈ 40 years లో, కాబట్టి ఈ కాంట్రాక్షన్ జీడిపి ఏదైతే ఆర్టికల్ ఉందో ఇది మాత్రం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నెక్స్ట్ 2019 సివిల్ సర్వీస్ మెయిన్స్ లో కూడా ఈ జీడిపి మీద క్వశ్చన్ అయితే వచ్చినాయి. డూ యూ అగ్రీ విత్ ద వ్యూ దట్ స్టడీ జీడిపి గ్రోత్ అండ్ లో ఇన్ఫ్లేషన్ హ్యావ్ లెఫ్ట్ ద ఇండియన్ ఎకానమీ ఇన్ గుడ్ షేప్, గివ్ రీజన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యువర్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇది కూడా మనకి జీడిపి ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని 2019 లో మెయిన్స్ లో క్వశ్చన్ అయితే వచ్చింది, అలాగే 2010 ప్రిలిమ్స్ లో కూడా మనకి జీడిపి మీద బేస్ చేసుకొని క్వశ్చన్ అయితే వచ్చింది, కాబట్టి
ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ లో చాలా చాలా ఇంపార్టెంట్ లెక్క. ఇలాగా మనకి ఏంటంటే ఇండియన్ ఎకానమీ అనేది ట్యాకిల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4th యానివర్సరీ ఆఫ్ డిమానిటైజేషన్ ఇండియా, కంపల్సరీ సరే డిమానిటైజేషన్ మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, ఆల్రెడీ చూడండి వేరే బేసిస్ లో కూడా డిమానిటైజేషన్ మీద క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ డిమానిటైజేషన్, అసెస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ డిమానిటైజేషన్ ఆఫ్ ఎకానమీ అండ్ ఆన్ బ్లాక్ మనీ. ఇంకో క్వశ్చన్ ఇచ్చారు, ఎలుస్ట్రేట్ ద డిమానిటైజేషన్ స్కీమ్ ఇన్ యువర్ వ్యూస్ అప్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ ఆర్ అన్సక్సెస్ఫుల్. ఓకే, అన్సక్సెస్ఫుల్. ఓకే, కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఈ విధంగా మనకి ప్రతిదీ కూడా బేసిక్ లెవెల్లో చూడాలి. అలాగే యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్స్ తో కనెక్ట్ చేసుకొని ఏ ఆర్టికల్స్ ఇంపార్టెంట్ అనేది చూడాలి, ఎలాంటి టర్మ్స్ వస్తున్నాయి దాని మీద బేస్ చేసుకొని స్టాటిక్ పార్ట్ అనేది కంటెంట్ అయితే రాసుకోవాలి. అండ్ దాంతో పాటు మెయిన్స్ పర్స్పెక్టివ్ లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు దానికి సంబంధించిన ఫోల్డర్ కంటెంట్ అనేది ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకు ఫోల్డర్ కంటెంట్ అంటే చాలా మంది ఇప్పుడే దాని ఒక క్వశ్చన్ కింద ఫ్రేమ్ చేసుకొని రాస్తారు. కానీ పోను నెక్స్ట్ ఇయర్ మీరు మెయిన్స్ రాసే ముందు టోటల్ ఎకానమీలో చాలా చేంజెస్ వస్తాయి ఈ 1 year లో. అండ్ అప్పుడు మళ్ళీ అప్డేట్ చేసుకోవడం కష్టం. కాబట్టి ఇవన్నీ అంటే ఫోల్డర్ పాయింట్స్ కింద పెట్టుకోవాలి. ఇప్పుడు సిలబస్ ఒక పర్టికులర్ పార్ట్ ఉందంటే ఆ సెగ్మెంట్ కింద ఈ ఆర్టికల్ పెట్టుకొని దీనికి సంబంధించిన ఫోల్డర్ పాయింట్స్ అనేవి రాసుకోవాలి. అది మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యే అప్రోచ్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి ఏంటంటే అన్ని కూడా ప్రీవియస్ పేపర్స్ ని బేస్ చేసుకొని ప్రతిదీ కూడా కనెక్ట్ చేసుకోవాలి న్యూస్ పేపర్ చదివేటప్పుడు. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా మీరు ఫోకస్ చేయాల్సింది. నెక్స్ట్ ఇప్పుడు ఏపీ ఎకానమీకి వచ్చేసరికి కూడా మీరు న్యూస్ పేపర్ మీద రిలే అవ్వచ్చు, లైక్ హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ. ఓకే, సో ఏపీ ఎకానమీకి సంబంధించిన కూడా కొన్ని అప్డేట్స్ అయితే మనకు వస్తున్నాయి. అవి ఆల్రెడీ మనకి తెలుగు న్యూస్ పేపర్స్ కూడా కవర్ అవుతున్నాయి. వాటిని రిఫరెన్స్ కింద తీసుకొని కూడా మీరు కొంచెం గూగుల్ ట్రాన్స్లేట్ యూజ్ చేసి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మనకి ఈనాడు, సాక్షి వీటిలో ఎక్కువ అప్డేట్స్ వస్తాయి కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటి ఈ మధ్యన పెద్ద ఇష్యూ జరుగుతుంది అంటే పోలవరం ప్రాజెక్ట్. సో పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన ఫండ్ అంతా మీకు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు కూడా పోలవరం ప్రాజెక్ట్ మీద చాలా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. సో ఫస్ట్ చూసుకుంటే 2016 ఎగ్జామ్ చూసుకుంటే పోలవరం ఎఫ్ఆర్ఎల్ మీద క్వశ్చన్ అయితే వచ్చింది. ఓకే, పోలవరం ఎఫ్ఆర్ఎల్. కానీ ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇంకొన్ని మనకి న్యూస్ లో వచ్చినాయి కాబట్టి అక్కడ కూడా మనకి ఎఫ్ఆర్ఎల్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. అలాగా ప్రతిదీ కూడా మనం లింక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది పోలవరం ప్రాజెక్ట్ మీద స్టాటిక్ పార్ట్, అలాగే కరెంట్ సినారియోలో ఏమవుతుంది, అలాగే మనకి బైఫర్కేషన్ ఆఫ్ ఏపీలో ఏ సెక్షన్ కింద వస్తుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ బారోయింగ్స్. సో ఇది పెద్ద ఇష్యూ అవుతుంది ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అంత క్లియర్ ఉండదు, మీకు అంతా కూడా కొంచెం టెక్నికల్ టర్మ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు స్టేట్ రిలేటెడ్ వచ్చేసరికి ఆ పదాలన్నీ అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర బేసిక్స్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ బారోయింగ్స్ మీద ఒక క్వశ్చన్ అయితే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది పేపర్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బారోయింగ్ అంటే ఏంటి అది తెలుసుకోవాలి. ఓకే, సో అక్కడ ఫండ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో అక్కడ ఫండ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మనం మెయిన్ ఆర్టికల్కి లింక్ చేసుకోవాలి. అప్పుడు మనకేంటి ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది ఎందుకు బారోయింగ్స్ అనేది ఎక్కువ తెస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో దానికి కారణాలు ఏంటి అవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇవి ఎందుకు అంటే ఈ పర్టికులర్ చూడండి రెడ్ కలర్ హైలైట్ ఏం చేశారంటే ఇలాంటి నంబర్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే చాలా వస్తున్నాయి. 2016 నోటిఫికేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ నుంచి లాస్ట్ రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ కొన్ని ఉన్నాయి కదా, పాలిటెక్నిక్ లెక్చర్స్ ఇవన్నీ కూడా, అవి కనుక గమనిస్తే ఈ నంబర్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ వస్తాయి. కాబట్టి నంబర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఏపీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. నెక్స్ట్ కొత్తగా ఇప్పుడు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ అనేది తెస్తున్నారు. సో దానికి సంబంధించిన కాబట్టి ఇంపార్టెంట్. అండ్ కొత్త స్కీమ్స్ ఏవైతే మనకి న్యూస్ లో ఉన్నాయో అవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే స్కీమ్స్ మీద క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఈ మధ్యన కూడా మచిలీపట్నం పోర్ట్ మీద మనకి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. సో అది కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ ఎనర్జీ సెక్యూరిటీ మీద కూడా ఈ మధ్యన ఎక్కువ ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఇది కూడా ఎనర్జీ సెక్యూరిటీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ మోడల్లో. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఐఓటీ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇదేంటంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. ఐఓటీ అనేది మనకి ఎంఎస్ఎంఈస్ తో లింక్ చేస్తున్నారు. కాబట్టి ఏంటి అడ్వాంటేజ్ ఉంటాయి అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, ఇవేంటి కొన్ని సపోర్టింగ్ స్టేట్మెంట్స్ కింద వెళ్ళడానికి బాగుంటుంది అనమాట. నెక్స్ట్ సోమాజిల్లా ప్రాజెక్ట్ అనేది కూడా మనకి న్యూస్ లో వచ్చింది. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. ఇందా మీరు చెప్పాం కదా పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఎఫ్ఆర్ఎల్ అడిగారు కానీ, కాబట్టి ఇది కూడా ఏ ప్రాజెక్ట్ వచ్చినా సరే దానికి సంబంధించి ఎఫ్ఆర్ఎల్ కూడా మనం లింక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రీవియస్ క్వశ్చన్ మనకి లింక్ ఉంది కాబట్టి అది ఇక్కడ మనం కనెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ న్యూస్లో ఏవైతే ఉన్నాయో లేటెస్ట్ అప్డేట్స్ అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు కొత్త స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి తరగా ఎయిమ్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఈ రీసెంట్ గా మనకి ఫిషరీస్ డే అనేది జరిగింది నవంబర్ లో. సో అప్పుడు ఏంటి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో అన్ని కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దీంట్లో ఏంటి కొన్ని స్కీమ్స్, అలాగే ఆక్వా ల్యాబ్స్ గురించి, అలాగే ఫిషింగ్ హార్బర్స్ గురించి, ఆక్వా హబ్స్ గురించి, అలాగే ఒక యూనివర్సిటీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తా ఉంటున్నారు, ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఈ విధంగా ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ
లింక్ చేసుకొని చదవాల్సిన అప్రోచ్ అనమాట. ఇవన్నీ అంటే మీకు ఇచ్చినంత కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో, అటు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ లో, ఇటు ఏపీఎస్సీ పాయింట్ ఆఫ్ లో రెండు కూడా లింక్ చేసి ఒక ఇంటిగ్రేట్ అప్రోచ్ లోనే మీకు ఈ కంటెంట్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఇప్పుడు బిగినర్స్ మీరు చూస్తున్నప్పుడు మేము చెప్తుంది ఏంటంటే లెవెల్ 1 ఏదైతుందో అది మీరు ఫస్ట్ ఫినిష్ చేయండి. దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మన వెబ్సైట్ ఉంటుంది. అలాగే లెవెల్ 2 ఎన్సీఆర్టీ. ఆ తర్వాత మీరు న్యూస్ పేపర్ చదవండి, మీకు చాలా చాలా ఈజీ అవుతుంది. ఓకే, అదే నేను చెప్పాలనుకుంది. అండ్ న్యూస్ పేపర్ చదివే అప్రోచ్ అయితే ఇది. ఇన్ కేస్ మీరు సివిల్ సర్వీస్ కానీ లేకపోతే గ్రూప్ 1 మెయిన్స్ కి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి, అలాగే గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతుంటే ఈ అప్రోచ్ కనుక ఫాలో అయితే మీకు చాలా చాలా ఈజీ అవుతుంది మీ ప్రిపరేషన్. సో మాక్సిమం ఎకానమీ అంటే భయం అయితే మీకు తగ్గుతుంది. అది మాత్రం నేను 100% అష్యూర్ చేయగలను. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.